హలో, నా పేరు దీప. ధన్యవాదాలు నా ఛానల్‌కొచ్చి నా వీడియో చూస్తున్నందుకు. ఇది నా తొలి ప్రయత్నం తెలుగులో చేయడానికి. యూ నో సో నాది డెఫినెట్లీ నా మాతృభాష తెలుగునే. బట్ మనందరం ఇప్పుడు మోడర్న్ దీనిలాగా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడి తెలుగు కంటే అలాగా నాకు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదేమి స్వచ్ఛమైన తెలుగు ఛానల్ అని అనలేను. బట్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఓకే, సో చూద్దాం ఓకే ఎలా అవుతుందో. సో లెట్స్ సీ. ఓకే, సో నేను టారో చేస్తాను, చిన్న వీడియో చేస్తా. నచ్చితే మళ్ళీ చేస్తాను, లేకపోతే రెగ్యులర్ ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోతాను. ఓకే, సో మీరు ఎప్పుడు చూస్తున్నా ఓకే రిలాక్స్ అయ్యి ఓకే కొన్ని మంచి డీప్ బ్రెత్ తీసుకొని ఓకే వీడియోని చూడండి. అన్ని మెసేజెస్ ఇది అందరి కోసం. సో అన్ని మెసేజెస్ మీకు అవుతాయి అని మీకోసం అని ఉండదు. సో మీకు ఏది మీకు తెలుస్తుంది. సో అది అలా చూడండి. ఓకే, ఆల్రైట్. సో నేను ఇంకా కొద్దిగా తిక్కమక్క అవుతున్నాను. బికాజ్ తెలుగు మధ్య కంటిన్యూస్గా ఇలాగ వీడియోలో మాట్లాడే అలవాటు నాకు లేదు. థ్యాంక్ యూ మీ పేషెన్స్ కోసం. ఓకే, సో నేను చూస్తాను ఏమొస్తుంది కలెక్టివ్ వైపు. ఏమొస్తుంది కలెక్టివ్ వైపు ఏమొస్తుంది? స్వచ్ఛమైన ఆలోచన పెట్టుకునే అవసరం ఉంది. ఓకే, స్వచ్ఛమైన ఆలోచన. ఇటు అటు ఆలోచించి వీళ్ళు ఇట్లా ఎందుకు, వాళ్ళదేంటి, ఇలా ఎందుకు అయ్యింది, నన్నే ఎందుకు, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఓకే మీరు దాన్ని మార్చి ఓకే మంచి ఆలోచనలు పెట్టుకోవడం అవసరం చాలా. బికాజ్ అది మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ మన ఎవ్రీడే మనము ఎలా ఉంటామో, మన మూడ్ ఎట్లా ఉంటుంది, మనం ఎలా ఆలోచిస్తామో, మన యాక్షన్స్ ఏంటి, దాన్ని బట్టి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదవుతుంది కదా, తెలుస్తుంది కదా. సో ఎవ్రీడే మీరు అట్లీస్ట్ మీరు ఎంత అవేర్నెస్ పెడితే అంత మంచిది. దట్ యూ థింక్ అబౌట్ మీరు ఆలోచన చేయండి. నేను నా ప్యూర్ థాట్స్ ఎలా పెట్టుకోను. ఓకే, పూజ చేసి, దేవుడికి పూజ చేసి ఆర్ జస్ట్ మెడిటేషన్లో కూర్చుని, ఇది చాలా సౌండ్ చేస్తుంది. సో తీసేస్తాను, చాలా సౌండ్ చేస్తుంది. ఓకే, ఆల్రైట్, లెట్స్ సీ ఏముంది కలెక్టివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ఆరోగ్యం మీద టెన్షన్ పెట్టాలి కొంతమంది. ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, ఏది చూస్తున్నాను, ఏది ఆలోచిస్తున్నాను, నా పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ఓకే శుభ్రంగా ఉన్నాయా, అంతా గజిబిజిగా ఉందా. బికాజ్ అలా గజిబిజిగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా అది ఇంపాక్ట్ అయిపోతుంది, రైట్. సో నేను ఎక్కడ క్లీన్ చేయగలుగుతాను, ఎక్కడ నా మనసుని నా బట్టలు నీట్గా ఉన్నాయా, లైక్ ఈ చిన్నగా అనిపిస్తాయి ఇవన్నీ. బట్ ఇవన్నిటికీ మీరు అటెన్షన్ పే చేశారంటే మీ మనసు మీద మీరు ఇది తెచ్చుకోవచ్చు. ఓకే, కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ మైండ్ కొద్దిగా లేకపోతే ఆల్ ఓవర్ ద ప్లేస్ వెళ్ళిపోతుంది అనమాట. కొన్నిసార్లు మంచిగా ఆలోచించి, కొన్నిసార్లు పిచ్చిగా ఆలోచించి, డేలోనే 10 moods ఉండకూడదు మనకి కదా. ఓకే, ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీకు ఏమేమి కావాలో జవాబులు, ఆన్సర్స్ దే ఆర్ కమింగ్. ఓకే, జవాబు కాదు, సారీ. దిస్ ఈజ్ one of those things that I just want to do and see. Okay, సారీ అండి, నా తెలుగు అంతగా ప్యూర్గా ఉండదు. బట్ ఐ థాట్ నేను ట్రై చేస్తానని. ఓకే, మీరు దేనికోసం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది అవుతుందా, అది అవుతుందా, ఇది చేయనా, అది చేయనా, రైట్, ఎప్పుడు అవుతుంది, అవన్నీ మీరు ఏమేమి మైండ్లో పెట్టుకున్నారో వాటన్నిటికీ మీకు ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు యూనివర్స్ని అడిగాక, రైట్, వారు మీరు ఇష్ట దైవాన్ని అడిగాక కొద్దిగా ఇంకొదిలేసేయాలి దాన్ని. అదే ఆలోచించి అదే క్వశ్చన్ని 10 సార్లు అడిగితే ఆన్సర్ రాదు కదా. సో అడగడం క్వశ్చన్ని
దాని తర్వాత డిటాచ్ అయిపోవడం, మీరు వేరే పనులు చేసుకోవడం, వేరే ఆలోచనలు పెట్టుకోవడం, వేరేగా ఉండడం. ఓకే, అప్పుడు మీ ఆన్సర్స్ వస్తాయి. మీరు కంటిన్యూస్గా ఒకటే దాన్ని చూస్తే దాని మీద టూ మచ్ ప్రెషర్ పెడుతున్నారు. ఓకే, ఆల్రైట్. ప్రాస్పెరిటీ లైస్ అహెడ్. డబ్బు బాగుందండి. మీకు ఏమైనా బిజినెస్ ఐడియా ఉంటే ఇది చాలా మంచి టైం మీరు ట్రై చేయడానికి. ఓకే, సంబడి ఇక్కడ ఇంట్లో వంట చేసి అమ్ముతాను అని ఒక ప్లాన్ పెట్టుకున్నారు. చెయ్యండి, భయపడకండి ప్రతిదానికి. మీకుంది, మీకు ఆ గిఫ్ట్ ఉంది. మీకు మోర్ దాన్ మీకు గిఫ్ట్ ఉండడం కంటే మీకు ఆ ఇచ్ఛ ఉంది. నేనేదో క్రియేట్ చేయాలి, నేనేదో చెయ్యాలి, నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఐ ఆల్సో వాంట్ టు అందరికీ సంతోషాన్ని పంచాలి. మీరు అట్లా చాలా మంచి ఆలోచనలు పెట్టుకుని ఉన్నారండి. ఓకే, ఇప్పుడు యూనివర్స్ అంటోంది, ఇదిగో నీ ఆలోచనలన్నిటికీ మేము ఇక్కడ ఇస్తున్నాం, వీఆర్ గివింగ్ యూ ద వ్యాలిడేషన్. నీ ఐడియాస్ ఇలా వాడు, నీకు ఐడియాస్ వస్తాయి సడన్గా మీరు ఏదో చేస్తుంటే, రైట్? సో మీరు ట్రై చేయండి, రీసెర్చ్ చేసి దిస్ ఇస్ మంచి టైం, ఇది మంచి టైం టు స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ ద హోమ్. ఇంటి నుంచి ఏమన్నా చేయడానికి ఇది చాలా మంచి టైం. ఓకే, ఆల్రైట్. యు ఆర్ గుడ్ ఇనఫ్. ఓకే, సో మీరు ఇట్లాగ ఐడియాలు వచ్చినప్పుడు వెంటనే మన రెండో బుర్ర ఉంటుంది కదా, జోక్లా చెప్తున్నా, బట్ అదర్ వన్ నువ్వు చేస్తావా, నువ్వేం చేస్తావు, నీకు ఎవరు కొంటారు, దిస్ మే బీ దట్ అదర్స్, మీ చుట్టూ ఉన్న మనుషులు అనొచ్చు, నువ్వు ఇది చేస్తావా, రైట్? నువ్వు ఇది చేస్తావా, ఇలాంటి పనా, నీకు అంత ఉందా అసలు ఇది అనేసి. ఎవరు కొంటారు, కొన్నా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, అది రావచ్చు, ఇవన్నీ మనకి అవసరం అండి. మనం అనుకుంటాం లైఫ్లో మనకు అడ్డు లేకుండా మనం వెళ్ళిపోతూ ఉండాలని, కానీ కొన్నిసార్లు ఈ డౌట్ పెట్టే వాళ్ళు మనకి చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే మనల్ని మళ్ళీ మనం ఆలోచించుకొని ప్లాన్ గురించి, నిజంగానే ఇది చెయ్యనా, వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ప్రాబ్లమ్స్ని చూసినట్టు, ఆర్ దీస్ ప్రాబ్లమ్స్ వ్యాలిడ్, వాళ్ళు చెప్పినట్టు నిజంగా ఇవి వ్యాలిడ్ ప్రాబ్లమ్సా, మేబీ నేను అటెన్షన్ పే చేయాలేమో, మేబీ నేను కన్సిడర్ చేయాలేమో ఇవన్నీ, రైట్? మేబీ నేను నా గ్రాండ్ ప్లాన్లో నెయ్యి అమ్మేస్తాను అనుకున్నారనుకోండి మీరు, నేను నెయ్యి అమ్ముతాను, ఇంట్లో చేసి నెయ్యి అమ్ముతాను. ఎందుకో ఆ ఎగ్జాంపుల్ వస్తుంది, సో నేను అదే చెప్తాను. నెయ్యి అమ్ముతాను అందరికీ. ఓకే, సరే, మీకు చెయ్యాలని ఉంది, సరే, మీరు ఎవరికో చెప్తారు, రైట్? మీ ఫ్రెండ్కో, భర్తకో, భార్యకో, ఎవరికో ఒకరు చెప్తారు, ఇలా చేస్తాను. వెంటనే వాళ్ళు ఒక లిస్ట్ చదువుతారు, ఇది చేస్తావా, అప్పుడు ఇలా అయితే, అప్పుడు అలా అయితే, అలా అయితే. మీకు అవసరం అవంతా. మీరు లైఫ్ అంతా పీపుల్ మనకి కొట్టి, మనకి సలాం కొట్టి, నువ్వు ఇదే గొప్ప, నువ్వే గొప్ప, అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. బట్ సమ్టైమ్స్ ఇట్లా అడ్డు చెప్పే వాళ్ళు అవసరం. బికాజ్ అప్పుడు మీరు ఇంకా మీ ఐడియాని గట్టిగా చేయొచ్చు, ఇంకా మీరు ఈ రిస్క్స్ అన్నీ కన్సిడర్ చేసి అప్పుడు డిసైడ్ చేయొచ్చు. సో భయపడకండి. ఓకే, అండ్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకండి. మీ ఐడియా మంచిది, వేరే వాళ్ళు అడ్డు చెప్తారు, చెప్పకపోయినా మీలో మీరే అడ్డు చెప్పుకోవచ్చు. అమ్మో, నేను చేయగలుగుతానో లేదో, నాకంత ఉందో లేదో, నేనంత గొప్పదాన్నో నాకు అసలు వచ్చో రాదో, ఎవరు కొంటారు నేను చేస్తే, అలాంటి థాట్స్ వచ్చినా సరే ఇక్కడ యూనివర్స్ అంటోంది, రిమెంబర్, మీకు ఐడియా వచ్చింది అంటే దేంట్లో ఏదో బలం ఉంది, మీలో చాలా గొప్పలు ఉన్నాయి దట్ మీకు తెలియనివి. ఓకే, మీకు చాలా టాలెంట్స్ అండ్ స్కిల్స్ ఉన్నాయి, ఇప్పుడు స్లోగా బయటకు వస్తున్నాయి. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు వస్తున్నాయి. నేను ఎట్లా డబ్బు చెయ్యను, కొన్ని సమాధానాలు వస్తాయి. అప్పుడు ఈ సెల్ఫ్ డౌట్ని అది రానియకుండా మీరు ప్రోగ్రెస్ అయితే మీకు చాలా గొప్ప ఛాన్సెస్ ఉందండి. ఓకే, బికాజ్ ఇక్కడ బుల్ కనబడుతుంది, బుల్ అంటే డబ్బు. ఓకే, ఆల్రైట్. సో నేను ఇప్పుడు ఈ డెక్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ ఏమొస్తుందో. ఐ డోంట్ నో మీరు నా తెలుగు చూసి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో. మరి స్వచ్ఛమైంది కాదండి, ముందరే చెప్పాను. చాలా బాగుండేది, బట్ ఈ మధ్య కొన్ని ఇయర్స్ అయింది పాడే. హోప్ఫుల్లీ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల నేను కొద్దిగా మళ్ళీ స్ట్రాంగ్ చేసుకుంటాను. ఓకే, ఏమొస్తుంది, కలెక్టివ్ వైపు ఏమొస్తుంది, దేనికి అటెన్షన్ పే చేయాలి, ఏమొస్తుంది, ఏం గ్రో అవుతుంది చుట్టూరా, దేనికి మీరు అటెన్షన్ పే చేయాలి, ఏముంది ఎనర్జీ. ఓకే, నేను ఇక్కడ పెడతానండి, మీరు చూసేశారు కాబట్టి కొద్దిగా స్పేస్ కావాలి. లార్డ్ కార్తికేయ ఎనర్జీ వస్తుందండి. మురుగన్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఈ రీడింగ్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వాట్ ఈస్ ఎనర్జీ ఏముంది కలెక్టివ్ ఈ కాలంలో ఇప్పుడు ఏమవుతుంది కలెక్టివ్కి. థ్యాంక్ యూ. 4 of Cups. మిగతా కొన్ని కార్డ్స్ తీసి అప్పుడు మాట్లాడతాను. 2 of Cups. ఒక స్టోరీ వెంటనే వస్తుందండి. ఎందుకు ఇలా నా ప్రేమ నేను ఎవరికో ఇచ్చాను, ఎందుకు యాక్సెప్ట్ కాలేదు, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఒకటి. ఇంకొకళ్ళు కొంతమంది ఎప్పుడు వస్తుంది ప్రేమ నా వైపు, ఎప్పుడు వస్తాడు ఆ పార్ట్నర్, ఎప్పుడు నేను అట్లా హ్యాపీగా అందరిలాగా పెళ్లి చేసుకొని ఆర్ ఇక్కడికి వెళ్ళి షికార్లకు వెళ్ళి ఎప్పుడు చేస్తాను, నా టైం ఎప్పుడు వస్తుంది అని ఆలోచించి మీరు కరెంట్లో ఉన్న టైంని వృధా చేసుకుంటున్నారు. కరెంట్లో ఏముంది ఈ అమ్మాయి చుట్టూరా, కరెంట్లో చాలా బాగుంది చుట్టూరా. రంగురంగులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో సున్సాన్ జగాలో కూర్చోలా, మంచిగా లైక్ దెర్ ఈజ్ లైట్ హియర్, రైట్, దెర్ ఈజ్ అ రెయిన్బో. అంటే హ్యాపీనెస్ ఉంది, చాలా హ్యాపీనెస్ ఉంది లైఫ్లో ఆల్రెడీ. ఓకే, 4 కప్స్ ఉన్నాయి. ఓకే, ఏం కప్పు లేకుండా లేరు మీరు, మీకు ఉంది, ఇనఫ్ ఉంది మీ దగ్గర. ఓకే, మీ వెనకాల చెట్టు ఉంది. చెట్టు అంటే గ్రోత్ ఉంది మీకు ఆల్రెడీ కొద్దిగా లైఫ్లో. మేబీ వేరే ఏరియాలో కెరియర్లో గ్రో అవుతుందేమో, ప్రేమలో గ్రో అవుతుందేమో, కెరియర్లో గ్రో అవ్వట్లా. ఎక్కడో చోట లోటు ఉంది. మీరు లోటు గురించి ఎక్కువ ఆలోచించి ఉన్నదానికి ఏముంది అని మీరు చూసుకోవటల్లా. ఓకే, కొంతమంది అగైన్ ప్రేమ కోసం చూసేవాళ్ళు, మీ కనెక్షన్ వస్తుందండి, కొద్దిగా టైం పడుతుంది. బికాజ్ మీరు మీలో బ్యాలెన్స్ తెచ్చుకోవాలి, మీరు మీలో స్థిరత్వం తెచ్చుకోవాలి. ఫస్ట్ మీరు మీలో స్థిరత్వం తెచ్చుకున్నప్పుడు సో సారీ అండి, కొద్ది దగ్గు. మీరు మీలో స్థిరత్వం తెచ్చుకున్నప్పుడు ఇంకొక పర్సన్ వాళ్ళకి స్థిరత్వం ఉన్న పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు, స్టెబిలిటీ ఉన్న పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. లేకపోతే గాలిలో ఊగిపోయే గాలిపటం టైప్లో మనుషుల్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు గాలిపటంలో ఉండకూడదు, కానీ మీరు గాలిపటంలాగా ఉండి పొద్దున ఒక ఆలోచన, అదే చెప్పాను బిగినింగ్ ఆఫ్ ద రీడింగ్లో, పొద్దున ఒక ఆలోచన 3 పెట్టుకుని మధ్యాహ్నం కల్లా ఒక 3 అయిపోయి, ఈవినింగ్ కల్లా ఇంకో 3 అయిపోయి, పొద్దున హ్యాపీగా ఉండి మధ్యాహ్నం కల్లా దుఃఖంగా ఉండి, ఆర్ వరీ యాంగ్జైటీ తెగ కనబడుతోందండి కలెక్టివ్ ఎనర్జీలో. ఓకే, తెగ ఉంది మీకు వరీ ఎనర్జీ అండ్ యాంగ్జైటీ చాలా కనబడుతుంది. అలా మీరు మార్చుకోకుండా ఒక స్టడీనెస్ తెచ్చుకోండి మీలో. ఓకే, నాకు ఇది లేదు, నాకు నిజంగా కావాలి ఇది, బట్ నా దగ్గర చూడు ఎంత ఉందో, అలాంటి థాట్స్ పెట్టుకోవాలి మీరు కొద్దిగా. అప్పుడు ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, దానికంటే ఏం లేదు. ఓకే, ఇంకొక కార్డు, 2-3 కార్డ్స్ తీసుకొని మాట్లాడతానండి. కలెక్టివ్ ఎనర్జీ ఏముంది? 7 of Pentacles, 2 of Pentacles, the Star, 2 of Swords. అదే చూసారా, యాంగ్జైటీ ఆలోచనలు, అవుతుందా లేదా, నేను ఇది లేదా, చాలా ఉన్నాయండి. సెల్ఫ్ వర్త్, రైట్, నేను నాలో ఉందా అది లేదా, నేను చేసేది ఇది అవుతుందా లేదా, నా వైపు ఎవరన్నా వస్తారా లేదా, రైట్, నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతానా, పాస్ట్లో ఎందుకు ఇట్లా అయింది నాతో, రైట్, అలాంటి మెంటాలిటీ. ఎందుకు ఆ డబ్బు పోయింది, ఎవరికో ఇక్కడ పోయిన డబ్బు గురించి తెగ ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు, ఆ ఇన్వెస్ట్మెంట్, నేను నా టైం పెట్టాను, నా మనీ పెట్టాను, చాలా చేశాను, నథింగ్, ఎందుకు నాకు రాలేదు అని ఎవరో బాధలో ఉన్నారు. ఏదో పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓకే, కొంతమంది మటుకు పోయిన దాని గురించి ఆలోచన మానేసి మీరు ఇప్పుడు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, పోయింది, రైట్, ఏది పోతే అది పోయింది. ఇప్పుడు నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నాకున్న డబ్బుతో, నాకున్న బుర్రతో, నాకున్న ఆలోచనలతో ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తాను. అదే హీలింగ్ అండి. మీరు మీలో ఉన్న మీ ఆందోళనని మీరు హీల్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తున్నారు. కొంతమంది చాలా బాగా చేస్తున్నారు. ఓకే, చాలా శివశక్తి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనబడుతోంది. అంటే మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, రైట్, ఎప్పుడు ఫెమినిన్ ఎనర్జీస్లో ఉండాలి, ఎప్పుడు వెళ్ళి వరల్డ్లో ఇది చెయ్యాలి, అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు. కొంతమంది ఇప్పుడు మీరు షైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ ఐడియా కూడా షైన్ అవ్వడానికి రెడీగా ఉంది.
కానీ డౌట్స్ వస్తాయి కండి, డౌట్స్ వస్తాయి. మీ డౌటో పక్క వాళ్ళ డౌటో ఎక్కడో చోట డౌట్లు అయితే వస్తాయి. ఓకే, ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్లో కొద్దిగా ఉండిపోతారు మీరు, ఉండిపోతారు. తర్వాత మటుకు ఆఫ్టర్ దాట్ మీరు డెఫినెట్లీ నాకు సన్ ఎనర్జీ తెలుస్తోందండి. లెట్స్ సీ, అనిపిస్తోంది సన్, ఐ కెన్ ఫీల్ ఇట్. ఓకే, ద ఎంప్రెస్. ఓకే, తీసుకుంటాను, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఓకే, వన్ మోర్, ఇంకొక కార్డ్ కావాలనిపిస్తుంది, ఇంకొక కార్డ్. ఓకే, ద టవర్. సి, ఓకే, నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. మీలో మీరు మార్పు తెచ్చుకుంటున్నారండి. ఈ టవర్ నాకేదో బయట నుంచి వచ్చి ఎవరో మిమ్మల్ని కొట్టి గిల్లి అనిపించట్లేదు. మీలో మీరు మార్పు తెచ్చుకుంటున్నారు. మీరు మళ్ళీ మీ ఫౌండేషన్ని గట్టిగా చేసుకుంటున్నారు, బలంగా చేసుకుంటున్నారు. మీ ఆరోగ్యంని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, మీకు కొంతమందికి ఆరోగ్యం గురించి ఏమన్నా యూనో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా మంచి న్యూస్ రాలేదేమో, ఆర్ మీ రిజల్ట్స్, అండ్ యూఆర్ లైక్ ఓకే నా నేను కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సమ్ ఆఫ్ యూ డాక్టర్ దగ్గర వెళ్ళకుండానే మీరు జస్ట్ కేర్ఫుల్గా ఉంటున్నారు. ఏం తాగుతున్నాను, ఏం తింటున్నాను, అండ్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ ద నెక్స్ట్ 6 to 8 months. టైం పడుతుందండి. మీరు చాలా ఏళ్ళు మీరు కాన్షియస్గా తినేశారు. ఏది పడితే అది నోట్లో వేసేసుకుని అలా మనం అందరం చేస్తాం. అందులో మీరే ఒక్కలే వరల్డ్లో అని కాదు, మీరు కూడా అలా చేశారు. మీ హెల్త్ కొద్దిగా పాడైపోయింది. ఇప్పుడు మటుకు మీరు ఓకే దిస్ ఈజ్ నాట్ వర్కింగ్, రైట్. నేను దిస్ ఫుడ్డే కాదు, ఇది నేను ఏం చూశాను, ఎవరితో హ్యాంగ్ అవుట్ అయ్యాను, ఎవరితో టైం స్పెండ్ చేశాను, రైట్. అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, బికాజ్ మీరు 3-4 స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఐ విల్ టెల్ యూ, అన్ని స్టోరీస్ చెప్తా. ఒక స్టోరీ ఏంటంటే మీలో మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, యిన్ అండ్ యాంగ్. ఓకే, అండ్ మీరు వాట్ ఎవర్ మీకు ఏది పడట్లేదో, ఏది మీకు సూట్ కాలేదో మీరు అవి వదిలేసి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త హ్యాబిట్స్ మీరు ఇంకా ఇఫ్ యూ నాట్ ఫీలింగ్ దిస్ అది వస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త హ్యాబిట్స్ వస్తున్నాయి. దాంతో మీరు ఫీలింగ్ ఆఫ్ అబండెన్స్లోకి వస్తున్నారు. ఓకే, ఫ్రమ్ దట్ ఫీలింగ్ ఆఫ్ అబండెన్స్ దెన్ కమ్స్ ఏస్ ఆఫ్ అబండెన్స్, రైట్. సో అబండెన్స్ ఫీలింగ్ ఉండాలి కదా, మనలో ఏదో తక్కువ ఉంది, నాలో తక్కువ ఉందంటే తక్కువ ఉన్నట్టే అనిపిస్తాయి అని, రైట్. సో ఆ ఫీలింగ్స్ నుంచి మీరు క్రియేట్ చేస్తున్నారు, కొత్త లోకం క్రియేట్ చేసుకుంటున్నారు మీకోసం. ఓకే, ఇక్కడ ఇంకొక స్టోరీ వస్తుంది. ఇది ఎవరికో ఈజ్ దట్ మీ మదర్తో ఆర్ అన్న మదర్ ఇన్ లాతోటన్నా ఆర్ ఎనీ ఆడవాళ్ళతో ఫెమినిన్ ఎనర్జీస్తో మీకు ఏమన్నా కష్టాలు ఉంటే ఇన్ ద పాస్ట్ మీరు అది హీల్ చేసుకుంటున్నారు. ఓకే, ఆర్గానిక్గా అవుతుందండి హీలింగ్. మీరు ఇక్కడ ఏదో పెద్ద లెటర్లు రాసి ఏదో సాంగ్ రాసి మీరు ఏం చేయక్కర్లేదు. అది ఆర్గానిక్గా హీల్ అవుతాయి కొన్ని రిలేషన్షిప్స్. ఓకే, బికాజ్ మీరు బ్యాలెన్స్లో ఉన్నారు కాబట్టి మీ మాటలు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మీ మాటలు, మీ చేతలు, రైట్, యువర్ యాక్షన్స్, యువర్ వర్డ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ బికాజ్ మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు మీ మైండ్ని. సో దేర్ ఫోర్ మీ ఎక్స్టర్నల్ వరల్డ్లో మీకు తెలుస్తుంది రిలేషన్షిప్స్ కొన్ని విచ్ వర్ మీ కొద్దిగా డిఫికల్ట్గా కష్టంగా ఉన్న రిలేషన్షిప్స్ కొన్ని అప్నే ఆప్ హీల్ అవుతున్నాయి. ఓకే, హీల్ అయిపోతున్నాయి. సో అది ఐఎమ్ సీయింగ్ దట్ గుడ్ న్యూస్ హియర్. దిస్ విల్ ఫీల్ లైక్ అ రిలీఫ్. కొంతమందికి ఇది రిలీఫ్ లాగా అనిపిస్తుంది బికాజ్ మీరు చాలా కష్టపడ్డారు రిలేషన్షిప్స్తో, చాలా కర్మ చూశారు అక్కడ, అది క్లియర్ అవుతుంది. ఓకే, కొంతమందికి ప్రెగ్నెన్సీ అండి. ఓకే, మీకు పిల్లలు కావాలి అనుకుంటే ఐఎమ్ సీయింగ్ దట్. కొంతమందికి అగైన్ దట్ హోమ్ బేస్డ్ బిజినెస్ కనబడుతోంది నాకు చాలా. ఓకే, బేకింగ్ కనబడుతోంది నాకు, కుకింగ్ కనబడుతోంది నాకు, కుకింగ్ ఫ్రెష్ ఫుడ్ అని వింటున్నాను, ఫ్రెష్ వంట చేసి అమ్మడం వింటున్నాను, అది నాకు అనిపిస్తోంది, రైట్. కొంతమంది ఆర్ట్ అండి, ఏదో డ్రా చేసో ఏదో చేసి ఆర్ట్ క్రాఫ్ట్ చేసి అమ్మడం. ఓకే, చాలా థింగ్స్ మీరు బర్త్ ఇస్తున్నారు. ఓకే, కొంతమంది మ్యూజిషియన్స్ అండి, మీకు మ్యూజికల్ టాలెంట్ చాలా ఉంది, మీరు సాంగ్ క్రియేషన్లో చాలా బాగా ఉంటారు, స్టోరీ రైటింగ్లో చాలా బాగుంటారు. అసలు స్టోరీ రైటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది ఎవరికో, లైక్ మీ తాతలు ఆర్ మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు వెరీ గుడ్ స్టోరీ టెల్లర్స్ అనమాట. అందరినీ కూర్చోబెట్టి అందరినీ చేర్చి వాళ్ళు స్టోరీలు చెప్పి ఎంగేజ్ చేసేవారు చాలా. ఆ గిఫ్ట్ మీకుంది. మీ రైటింగ్ చాలా బాగుంది, మీరు మాట్లాడితే పీపుల్ని మీ మాటలు వినే ఆ అట్రాక్షన్ అది మీ దగ్గర ఉంది.
మీకు సెల్ఫ్ డౌట్ ఒక్కటి అడ్డొస్తుంది ఇక్కడ. ఆ సెల్ఫ్ డౌట్ అన్నది మీరు ఇప్పుడన్నా ఎవ్రీడే వర్క్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఆర్ 10 ఏళ్ళు ఉంటుంది. మీరు అలా 10 ఏళ్ళు ఉంచకుండా ఎవ్రీ టైమ్ ఆ సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు మీరు మీలో ఉన్న స్ట్రెంగ్త్ గుర్తు చేసుకోండి. ఓ నాకు ఇది రాదు, సరే ఒప్పుకుంటా, నాకు ఇది రాదు, రైట్, బట్ నాకు ఎన్నొచ్చు, ఇది వచ్చు, నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు, ఇది చేశాను, అది చేశాను. మీరు అట్లా సెల్ఫ్ని పంప్ చేసుకోవాలండి. నాట్ ఈగో బేస్ నుంచి కాదు, బట్ బికాజ్ మీరు యూఆర్ మెంట్ ఫర్ బిగ్ థింగ్స్ అండి. యూఆర్ మెంట్ ఫర్ బిగ్ థింగ్స్. మీలో మీరు చిన్నగా అయిపోయి అప్పుడు నన్ను పక్క వాళ్ళు చిన్నగా ఎందుకు చూస్తున్నారు అనుకుంటే దెన్ ఎవరేం చేయలేరు. మీలో మీరు గొప్పగా అనుకోవాలి. అగైన్ యారోగెంట్గా ఈగో బేస్డ్గా అనట్లేదు నేను. ఐఎమ్ సేయింగ్ ఇన్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఐఎమ్ గుడ్ ఇనఫ్. నా దగ్గర చాలానే ఉన్నాయి. ఎస్, ఐ డోంట్ హ్యావ్ దిస్ బట్ ఐ డూ హ్యావ్ దిస్. నేను చాలా మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాను. చాలా కాంట్రిబ్యూట్ చేశాను. ఇది స్వచ్ఛమైన తెలుగు ఛానల్ కాదండి. ఇట్ వోంట్ బీ దట్, ఐ డోంట్ థింక్ ఎవర్, బికాజ్ నాకు అట్లాగా రాదు. బట్ ఇదేదో సిలీ అటెంప్ట్ ఫ్రమ్ మీ. బట్ అట్లీస్ట్ మీరు నవ్వుకోవడానికి పనికొస్తుంది, ఇఫ్ నాట్ ఎనీథింగ్. బట్ నాకు ఒక ఇది చేయండి. అయినో కొంతమంది కమెంట్స్ చేసినప్పుడు ప్లీజ్ తెలుగులో, నాకు తెలుగు చదవడం వచ్చు, రాయడం వచ్చు. తెలుగు ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు కదా, తెలుగుని ఇంగ్లీష్లో రాస్తుంటారు. అదొక్కటే నాకు చాలా టైం పడుతుందండి. ఇదర్ నేను తెలుగులో చదివేయగలుగుతాను టకా, ఆర్ ఇంగ్లీష్లో చదివేస్తాను. ఈ తెలుగుని ఇంగ్లీష్లో రాస్తారు చూడండి, నాకు అది ఎందుకో చాలా టైం పడుతుంది. నా బుర్రలా అట్లా ఐ డోంట్ నో. సో మీరు కమెంట్ చేయదలుచుకుంటే ప్లీజ్ తెలుగులోనా చేయండి, ఇంగ్లీష్లో అన్నా చేయండి. తెలుగు ఇంగ్లీష్ కొద్దిగా నాకు, నా బుర్రకి కొద్దిగా కష్టం అండి. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్ మీ దానికి. ఓకే, సో మీరు మీలో ఉన్న మంచితనాన్ని గుర్తు చేసుకోండి. ఎవడో గుర్తు చేయడు మనకి, కొన్నిసార్లు మనం చేసుకోవాలి. నాలో ఉన్న టాలెంట్స్ ఇవి, నాలో ఉన్న స్కిల్స్ ఇవి. ఓకే, అది గుర్తు చేసుకుని మీరు ఈ సైకిల్ని ఆఫ్ ఆల్వేస్ ఫీలింగ్ లైక్ నాకు ఎప్పుడూ సక్సెస్ రాదు, అందరూ నన్ను ఇట్లాగే చూస్తారు, నన్ను ఎవడు ఆ సైకిల్ నుంచి బయటపడండి. కొంతమంది మీ స్కిన్ని బాగా చూసుకునే అవసరం ఉంది. కొంతమందికి మీ హెయిర్కి బాగా అటెన్షన్ ఇచ్చే, అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా డజంట్ మ్యాటర్ అండి. స్కిన్ని కరెక్ట్గా చూసుకొని, బాడీని కరెక్ట్గా చూసుకొని, మాయిశ్చరైజ్ చేసుకున్నానా, రైట్, మంచినీళ్ళు బాగానే తాగానా, అలా అనుకోకపోతే మీరు అనుకోవాలి. బికాజ్ మీరు చాలా లెట్ గో చేసేసారు అప్నే. ఓకే, అది సో ఫార్. ఇంకొక కార్డు ఉందా లేదా? లేదు. ఓకే, సో లేదు. ఈవెన్ నా స్పిరిట్ గైడ్స్ అనుకుంటున్నారు, బాబు నీ తెలుగు కష్టాలు ఆపేసేయి. బట్ నేను అడ్వైస్ తీసుకుని ఆపేస్తానండి. మా స్పిరిట్ గైడ్ కూడా అనుకుని ఉంటారు, ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ, ఉన్నది ఉన్నట్టు చుప్చాప్ అని ఇంగ్లీష్లో చేయి కానీ. బట్ చూద్దాం, ఏదో చేయాలి కదా లైఫ్లో డిఫరెంట్గా. ఏదో నాకు ఇది చాలా సంథింగ్ డిఫరెంట్. సో చూద్దామండి. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. నాకు సాయిబాబా ప్రెజెన్స్ చాలా తెలుస్తుంది. థ్యాంక్ యూ సాయిబాబా. థ్యాంక్ యూ. ఇట్స్ థర్స్డే ఇవాళ. థ్యాంక్ యూ లార్డ్ గణేష. థ్యాంక్ యూ సో మచ్. గణేష ఎనర్జీ కూడా తెలుస్తోంది. మంచిగా మీకు ఎప్పుడు మనశ్శాంతి కావాలన్నా మీరు మీ గుడికి వెళ్ళి కూర్చోండి, రైట్. అంటే మీరు హిందూ అయితే టెంపుల్కి వెళ్ళండి, ముస్లిం అయితే మీ దీనికి వెళ్ళండి, లైక్ వేరెవర్ వాట్ ఎవర్ మీ దేదున్నా మీ మీరు వెళ్ళి అక్కడ కూర్చోవాలి అక్కడ. బికాజ్ ఆ వైబ్రేషన్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఎక్కడ పూజలు అవుతాయో, ఎక్కడ దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తారో అక్కడ వెళ్ళి కూర్చోండి. బుద్ధిజం వస్తుంది కొంతమందికి ఇక్కడ బుద్ధిజం గురించి చదివితే మీరు చాలా బెనిఫిట్ చేస్తారు. ఓకే, లెట్ మీ సీ అండి. వాట్ అడ్వైజ్ ఏంటి కలెక్టివ్కి? థ్యాంక్ యూ. అడ్వైజ్ ఏంటి కలెక్టివ్కి? థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఒకవేళ నచ్చితే అందరికీ అప్పుడు అది నేను వేరే చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఫర్ నౌ నేను జనరల్గా ఏముంది మనం దేనికి అటెన్షన్ ఇవ్వాలి అలా ఆలోచన పెట్టుకొని చేశాను. ఓకే, యానిమల్ స్పిరిట్ నుంచి ఏంటి అడ్వైస్? థ్యాంక్ యూ. స్వీట్ రిజల్ట్స్ అవైట్. నేను మీకు మళ్ళీ చెప్తాను. టైమ్ టు లెట్ గో. ఓకే, నేను ఏం చెప్పానో అదే వచ్చింది కార్డ్స్లో. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ ఈజ్ యువర్స్. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, మీరు ఏమనుకున్నా
మీకు ఇది ఎస్ కార్డ్ లాగా ఆలోచించండి. మరీ క్రేజీగా ఇక్కడి నుంచి ఏదేదో ఇలా చేసేస్తాను, నా హెయిర్ని ఆరెంజ్ కలర్ చేసుకుంటాను అలా కాదు. మీరు ఇక్కడ ఏదో నేను మీ బిగినింగ్లో చెప్పాను, ఈ ఐడియా వస్తుంది, ఇది చెయ్యనా వద్దా, చెయ్యండి, చేసి చూడండి చిన్న స్కేల్లో నాకు ఇది కార్డ్ చెప్తోంది. బట్ అగైన్ ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. చాలామందికి మటుకు ఇది చెప్తోంది, మీ మైండ్లో ఉన్న ఇది పోతుందన్నమాట. ఎందుకు ఇట్లాగా నిరాశ, నిట్టూర్పు, రైట్, ఆల్ ఆఫ్ దోస్ అవి పోతాయి అన్నమాట. పోయి మంచి ఆలోచనలు, లైట్గా ఉండడం బాడీలో, లైట్గా ఉండడం మైండ్లో, అవన్నీ వస్తున్నాయండి. టైం మారుతోంది మీకు ఫర్ ద బెటర్. ఓకే, ఎస్పెషలీ రెస్ట్ ఆఫ్ ద సమ్మర్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ద సమ్మర్ బాగుంది అని చెప్పి విచ్చలవిడిగా ఏదేదో ఖర్చు పెట్టేసి ఇది చేసేసి అలా కాదు. స్టడీనెస్ పెట్టుకోండి. ఎవ్రీడే మంచి డేస్ ఉన్నా మనం స్టడీగా ఉండాలి. ఓకే, ఆలోచించి చాయిసెస్ తీసుకోవాలి, ఆలోచించి డెసిషన్స్ చేయాలి. మంచి రోజులు ఉన్నా సరే, పిచ్చి రోజులు ఉంటే ఎనీవే అది డబుల్ ద థింగ్ కదా, మీ అందరికీ తెలిసిందే కదా. ఊరికే అన్నెసెసరీగా మీ విషయాలన్నీ అందరికీ చెప్పకండి. ఓకే, ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పండి. ఏమన్నా అవసరం ఉందా అసలు చెప్పేది? ఐడియా లాగా ఉంది ఇంకా. ఓకే, నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను, అందరికీ అమ్ముదాం అనుకుంటున్నాను, అదొక ఐడియానే కదా, రైట్. ఇందాక ఒరిజినల్గా చెప్పిన ఐడియాకి ఐమ్ గోయింగ్ బ్యాక్. సంబడి డెఫినెట్లీ నెయ్యి చేయండి ప్లీజ్. బట్ మీకు ఇదే థాట్ ఉంటుంటే, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఐడియా ఫామ్ అది. సో బేబీలాగా, న్యూ బోర్న్ బేబీలాగా, ఇప్పుడే పుట్టిన బేబీలాగా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అందరికీ చెప్పే అవసరం లేదు. బికాజ్ అందరికీ చెప్పేస్తే అది ఎగిరిపోతుంది, గాలిలోనే ఎగిరిపోతుంది ఆ ఐడియా అంతా. ఓకే, సో బట్ మీరు అటెంప్ట్ చేసి కొద్దిగా ఓకే శ్రద్ధగా ఆలోచించి మీరు అంత రిస్క్ అన్నీ చూసుకొని చేస్తే చాలా ఉందండి సక్సెస్, నాకైతే అనిపిస్తుంది. మీ ఎనీ ఐడియా, బట్ రీసెర్చ్ కావాలి, రిస్క్ ఫ్యాక్టర్ని అసెస్ చేసుకోండి. అది జనరల్ రీడింగ్ కదా. ఓకే, ఆల్ రైట్. గ్రౌండ్ హాగ్ స్పిరిట్, టైమ్ టు లెట్ గో. ఏది వర్కౌట్ అవ్వలేదో, ఎవరు వర్కౌట్ అవ్వలేదో ఇంకా వదిలేసేయాలండి, వాళ్ళని వదిలేసేయాలి వాళ్ళని. ఓకే, మీకు నిజంగా ఇఫ్ ఇట్ వాజ్ మెంట్ టు బీ, నాకు ఆ కాలేజీలో సీట్ రాలేదు, వదిలేసేయండి. వేరేది మీకు ఎక్కడ రాసిందో అక్కడికే వెళ్తారు మీరు. ఓకే, ఇది ఫ్రీడమ్ ఈజ్ యోర్స్. మీరు ఫ్రీడమ్ చూస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ యూనివర్స్ నుంచి తరఫు నుంచి, మీ గాడెసెస్ నుంచి ఫ్రీడమ్ ఇంకా చాలు. తెగ ఆలోచించావు, వీళ్ళు నన్ను కుట్టారు, బీ స్పిరిట్ కదా, వీళ్ళు నన్ను కుట్టారు, వాళ్ళు నన్ను కుట్టారు, నన్ను ఇట్లా లైఫ్ కుట్టేసింది, తెగ ఆలోచించారు. నౌ లెట్ ఇట్ గో. ఫ్రీడమ్ ఎప్పటి నుంచో ఉందండి మీకు. మీ థాట్స్లో, ఆలోచనలో ఫ్రీడమ్ కావాలి. మీ ఆలోచనలో మీరు ఫ్రీడమ్ కావాలి మీకు. ఆ ఆలోచన, ఫ్రీడమ్ ఈజ్ యోర్స్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఓకే, మీరు మోర్ యూ కనెక్ట్ విత్ గ్రౌండింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. నేచర్లో టైం స్పెండ్ చేయడం, రైట్. గంటల్ సౌండ్ వినండి, చాలా మంచిది కొంతమందికి. ఇక్కడ సౌండ్ ఆఫ్ గంటలు విల్ హెల్ప్ యూ. ఓకే, మంచి మ్యూజిక్ వినడం. ఓకే, ఊరికే న్యూస్ చదివి ఎవ్రీథింగ్, ఎవరి లైఫ్లో ఏమవుతుంది, వరల్డ్లో ఏమవుతుంది, అతిగా చదవకండి, అతిగా ఇన్వాల్వ్ అవ్వకండి. సెపరేషన్ కావాలి కొద్దిగా మీకు. ఓన్లీ సెపరేట్ అయినప్పుడే ఈ బ్రిలియంట్ ఐడియాస్ వస్తాయండి. మనం అందరితో పాటు అదే టైంకి లేచి, అదే టైంకి పడుకొని, అందరితో పాటు హోల్ డే ఉంటే టైం ఏది మీ బ్రెయిన్కి క్వైట్గా ఉండడానికి, ఐడియాలు రావడానికి? మీరు కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్ హియర్. సాక్రిఫైస్ ఉంటే మటుకు బిగ్ రిజల్ట్స్ వెయిట్ యూ. ఓకే, బిగ్ రిజల్ట్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఎందుకో నాకు బాటమ్ ఆఫ్ ద డెక్ చూడాలనిపిస్తుందండి. బాటమ్ ఆఫ్ ద డెక్, ట్రస్ట్ ద గ్రేట్ మిస్టరీ. మీకు అర్థం కానివి జస్ట్ ఇప్పుడు ఎందుకు ఇట్లా అయ్యేది, ఓకే నేను దీన్ని ఇట్లా మీకు అర్థం అవ్వక్కర్లా ఎందుకు కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వలేదో. జస్ట్ ట్రస్ట్ దట్ నా కోసం మంచిది కాదు, అందుకే అవ్వలేదు. సమ్ థింగ్స్ మీకు ఇప్పుడు మీ వచ్చే వైపు చాలా మిస్టీరియస్గా అవుతుంటాయి. అదేంటి, వావ్ నేను ఇలా అడుకున్నాను, ఇలా అయిపోయింది, ఎలా అయిపోయింది అట్లా, అది కూడా అంతే. ట్రస్ట్ దట్ గాడ్, యూనివర్స్, దేవుడి మీద నమ్మకం లేకపోతే యూనివర్స్ ఈజ్ వాచింగ్ యూ. ఓకే, అండ్ యూ విల్ బీ గైడెడ్. మీకు ఎక్కడ వెళ్ళాలో మీకు క్లియర్గా తెలుస్తుందండి. దానికోసం మటుకు మైండ్ని కొద్దిగా క్వైట్గా పెట్టుకోండి. ఎక్కువ అక్కర్లేని ఆలోచనలు చేయకండి. అలా అక్కర్లేని ఆలోచనలు వస్తే నడవడం స్టార్ట్ చేయండి, రన్నింగ్ చేయండి, ఫిజికల్గా క్లియర్ అవుట్ చేసేసేయండి ఎనర్జీని.
ఓకే. వావ్! ఓకే. సో, నేను 2 నిమిషాలు చేద్దామనుకున్నాను. అరగంట చేశాను. యాజ్ యూజువల్ అండి, నన్ను పర్సనల్ లైఫ్‌లో కూడా నన్ను కలిస్తే మనుషులంటారు ఎంత మాట్లాడతావో అని. సో, ఐ ప్రూవ్డ్ ఇట్ ఇన్ దిస్ రీడింగ్ ఆల్సో. సో, నేను ఓన్లీ అరగంట అనుకోలేదు. బికాజ్ నేను ఇంతసేపు తెలుగులో మాట్లాడతానని హానెస్ట్‌లీ నేను అనుకోలేదు. అది ఇంగ్లీష్ మాట్లాడేశాను. బట్ అలా ప్యూర్ తెలుగు ఛానల్ అని నేను ఐ డోంట్ నో అండి. ఐ డోంట్ నో వెన్ ఇఫ్ ఐ కెన్ ఎవర్ కాల్ ఇట్ దాట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ దాట్. బట్ ఇదేదో సెమాయి తెలుగు ఇంగ్లీష్ అనుకోండి. ఓకే. అంత ప్యూరిటీగా లేదు నేను. కొద్ది కల్తీ లాంగ్వేజ్. బట్ మీకు అర్థమయ్యి మీకు నచ్చి అండ్ ఇట్ హెల్ప్స్ యూ, రైట్? మీకు నిజంగా హెల్ప్ చేస్తే దెన్ దట్స్ గ్రేట్. ఇఫ్ మీకు ఇది నచ్చి ఇంకా చూడాలనుకుంటే డెఫినెట్లీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, గుడ్, బ్యాడ్, అగ్లీ. నేను ఏదన్నా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. బికాజ్ నాకు నిజం చాలా ఇష్టం. ఐ లైక్ the truth, I have a big fascination with seeing the truth clearly. నాకు ఊరికే నాకు కబుర్ల కంటే ఏదో ఇది చేయాలి కంటే నాకు నిజం చెప్పండి. I appreciate truth anytime, right? As I'm sure you also do. Because the truthతో ఏమవుతుందంటే లైఫ్ ఈజ్ లెస్ కాంప్లికేటెడ్ అండి. మనం ద మోర్ వీ ట్రై టు మనం ట్రూత్ని చూడకూడదు అని మనం ఎంత మనల్ని కవర్ చేసుకుంటామో మన కళ్ళు, అప్పుడు గట్టిగా వచ్చి కొడుతుంది ఇంకెక్కడో. బెస్ట్ టు సీ దట్ ఓకే, best to see everybody clearly, best to see everything clearly, best to get the feedback also clearly, honestly, right? So thank you so much for that, and I'll మళ్ళీ మీతో కనెక్ట్ చేస్తాను నేను. టేక్ కేర్.